హాయ్ అండి. నమస్తే. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు స్వీట్స్ అయితే నేను చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నాను, దేనికి చూపిస్తున్నాను అనంటే దానికి కూడా ఒక వివరణ అయితే ఉందండి. వివరణ లేకుండా మనం ఏది కూడా మనం చెప్పకూడదు. మరి ఇక్కడైతే ఒక అభిమాని అయితే మరి మన సబ్స్క్రైబ్‌లో మరి ఒక సబ్స్క్రైబరు మరి వాళ్ళైతే తీసుకురావడం అనేది జరిగిందండి. వాళ్ళు తెలిసిన వాళ్ళు, మరి ఎంతో ఆప్తులు, మరి చాలా దగ్గర వాళ్ళండి. మరి వాళ్ళైతే ఎంతో వాళ్ళు గుర్తుపెట్టుకొని మరి వాళ్ళకి చేసిన మేలుని బట్టి, వాళ్ళకి చేసిన సహాయాన్ని బట్టి గుర్తుపెట్టుకొని వాళ్ళు కొన్ని రోజుల తర్వాత నెల్లూరు వచ్చిన తర్వాత మరి మమ్మల్ని కలవడం అనేది జరిగింది. మరి వాళ్ళు కలిసేదానికి వస్తూ ఎంతో ప్రేమతో, అభిమానంతో అయితే మరి నెల్లూరులో మరి మధుర స్వీట్స్ నుంచి అయితే ఈ యొక్క స్వీట్స్ అయితే తీసుకొచ్చారండి. వాళ్ళతో పాటు ఈ స్వీట్స్‌ని అయితే చూపిద్దాం అనుకున్నాను. వద్దు మేడం అని అన్నారు వాళ్ళు. సరే, వీడియోలో కొంతమంది కనబడారు కదండీ! కనబడకుండానే మరి వాళ్ళు మాట్లాడాలని ఇష్టపడతారు. మరి అట్లాంటి వాళ్ళల్లో వాళ్ళు కూడాను నిజంగా వాళ్ళకి చేసిన మేలులు గుర్తుపెట్టుకొని వాళ్ళు కాసేపు దగ్గర ఒక 1 అవర్ దాకా కూర్చొని మాట్లాడి వెళ్ళడం అనేది జరిగింది. చాలా సంతోషం అనిపించిందండి. ఈ రోజుల్లో ఇలా చేసిన మేలు అలా మర్చిపోయే వాళ్ళు ఉన్నారండి. గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? చేసిన మేలుల్ని క్షణం కూడా గుర్తుపెట్టుకునే రోజులు లేవండి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఏది చేసినా కూడా మన హృదయములో, మన తలంపులో గుర్తుపెట్టుకొని మనం ఏ పరిస్థితిలో ఉంటే ఒకళ్ళు హెల్ప్ చేశారా, ఇంకొకళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉంటే మనం హెల్ప్ చేయాలా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజులు అరుదైపోతున్నాయండి. మరి చాలా ఇబ్బంది పెట్టే రోజులు కూడా ఉన్నాయి. చేసిన మేలులకి కీడుకు ప్రతి కీడు చేసే రోజులండి ఇవి. మరి అలా ఉండకుండా ఇదిగో మన అభిమానులలో ఒకళ్ళు గుర్తుపెట్టుకొని తెచ్చినట్టుగా కాకుండా, అభిమానముతో గుర్తుపెట్టుకొని వాళ్ళు కాసేపు మాట్లాడి మరి ఈ స్వీట్స్ ఇచ్చారు కదండీ! ఆ రీతిలో గుర్తుపెట్టుకుంటే ఎంతో బావుంటుందండి. అలాని మీరు స్వీట్స్ ఎత్తుకో వెళ్ళాల్సిన అవసరంలా. ఒక హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్పినా గూడా నిజంగా అది చాలా సంతోషం. వాళ్ళకి చెప్పలేకపోయినా గూడా పలానా వాళ్ళు మాకిలా చేశారు అని ఎదుటి వాళ్ళకి మీరు చేసినా గూడా అది కూడా చాలా కృతజ్ఞత అండి. వాళ్ళని బట్టి మీరు దీవింపబడ్డారు. మిమ్మల్ని బట్టి ఇంకొకళ్ళు దీవింపబడే రీతిలో ఉండాలని మరి నేను ఈ మంచి సమయాన్ని మరి ఒక స్వీట్ మెమరీగా స్వీట్స్‌ని అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే వీళ్ళు ఏమేమి తీసుకొచ్చారే అనే దానికైతే ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మరి చక్కగా అభిమానంగా తెచ్చారు కాబట్టి మరి ఈ యొక్క స్వీట్‌గా ఉండే స్వీట్ మెమరీస్‌ని అయితే మన సబ్స్క్రైబ్స్‌కి అయితే మన ఛానల్‌లో ఉంటుంది అననైతే చూపించాలని అయితే ఎంతో అభిమానంతో మరి అయితే ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక బాక్స్‌లో అయితే చూడండి చక్కగా మలై కాజా తీసుకొచ్చారు. నాకు చాలా బాగా ఇష్టము మలై కాజా. అలాగే ఎందుకు అననంటే ఐస్ క్రీమ్‌లో వేసుకొని తినేదానికి బాగా ఇష్టపడతాను కాబట్టి అందుకు నాకు బాగా ఇష్టమండి. కానీ ఇప్పుడు కొద్దిగా దగ్గు, జలుబు అలా కోల్డ్‌గా ఉంది కాబట్టి కొంచెము స్వీట్స్‌కి, అలాగే కూల్ డ్రింక్స్‌కి, ఐస్ క్రీమ్స్‌కి కొద్దిగా అవాయిడ్ చేస్తున్నానండి. మరి ఎంతో అభిమానంతో తెచ్చిన మరి మన సబ్స్క్రైబర్లలో ఒక వ్యూవర్స్‌కి అయితే నాకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తున్నానండి. వాళ్ళు గుర్తుపెట్టుకొని చాలా సంవత్సరాలైనా, చాలా రోజులైనా వాళ్ళు అభిమానంతో చూసేదానికి వచ్చారు కదండీ! మరి అందుని బట్టి నిజంగా నేనైతే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చూడండి ఇక్కడైతే కాజుతో మరి బాదంతో తయారు చేసిన మరి మంచి స్వీట్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు. చూడండి అసలు ఎంత బాగుందో కదండీ! ఇంకొక బాక్స్‌లో ఏముందో అయితే మనమైతే చూద్దాము. ఇక్కడైతే కూడాను ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నాం. మరి కోవాతో కొన్ని స్వీట్స్ అయితే అక్కడ ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చారు. చూడండి ఎంత బాగున్నాయో. ఆల్రెడీ ఒక బాక్స్‌లో విప్పి మరి అందరికి కొంచెం షేర్ చేశాను. షేర్ చేసిన తర్వాత అయితే ఇక్కడైతే మీకైతే నేను చక్కగా చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ గాని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక లైక్ చేయండి. మీకు నా మాటలు ఎలా అనిపించాయో, ఈ సంభాషణ ఎలా ఉందో మరి మీరు నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. మరి ఇటువంటి ఆప్తులు నిజమైన మంచి మనస్సాక్షి కలిగిన వారు మీ చుట్టుపక్కల ఉంటే మర్చిపోకండి ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.